హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనకు ఒక చిన్న డౌట్ని క్లారిఫై చేయాలనుకుంటున్నానండి. నా స్టూడెంట్ ఒక డౌట్ అడిగారు. అంటే ఆఫ్లైన్లో నేర్చుకునే అమ్మాయికి ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే మనం అసలు హెమ్మింగ్ బెల్ట్ వేసిన తర్వాత వేయాలా, హెమ్మింగ్ బెల్ట్ వేయక ముందు వేయాలా? కొంతమంది ఇలా కూడా వేస్తారు. ఇలా వేయాలా, అలా వేయాలా, ఏది కరెక్ట్? ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇక్కడ డాట్ దగ్గర నుంచి నేను చూశాను, ఇక్కడి నుంచి ఇలాగా నడుము దగ్గర కొద్దిగా పైకి వెళ్తే ఇక్కడ నడుము ఎత్తి పెట్టకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ కిందకి రాకుండా ఫినిషింగ్ బాగుంటుంది, చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి అని విన్నాను. ఎంతవరకు కరెక్ట్? ఇది తన డౌట్. సరేనండి, తన నా వెనకాల నుంచి ఉంది, చూస్తుంది. ఇది మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాంటి డౌట్ మీకు ఏమన్నా ఉన్నదేమో ఒకసారి క్లియర్ చేసుకుందాం. సరేనండి, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం డాట్ వేస్తాం. ఈ డాట్ వేసినప్పుడు ఈ డాట్ ఎక్కడ వేయాలి ఏంటి అనేది చాలా క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఏంటంటే మనకి క్రాస్ కటింగ్ బ్లౌజులు అన్నవి నార్మల్గా మనం ఎక్కువగా యూజ్ చేసే బ్లౌజులు. సరేనండి, ఎక్కువగా యూజ్ చేసేవి క్రాస్ కటింగ్ బ్లౌజులు. అది మెడ చిన్నది అవనివ్వండి, పెద్ద మెడ అవనివ్వండి, అది లైనింగ్ అవనివ్వండి, నార్మల్ బ్లౌజ్ అవనివ్వండి, అంటే ప్లెయిన్ బ్లౌజ్ అవ్వచ్చు, లైనింగ్ బ్లౌజ్ అవ్వచ్చు. దీని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఎప్పుడు కూడా డాట్ అనేది మనం ఎందుకు వేస్తాము అంటే నడుం దగ్గర టైట్గాని ఫినిషింగ్గా పట్టుకొని ఉండడానికి, నెక్స్ట్ షోల్డర్ జారకుండా మనకి సపోర్ట్ కోసం. సరేనండి, ఈ రెండిట్లకి కూడా మనకి షోల్డర్ జారకుండా సపోర్ట్ రావాలి అంటే షోల్డర్కి సెంటర్లో డాట్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది, ఈ షోల్డర్కి ఇలాగా సెంటర్లోని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడి నుంచి ఇలాగా మార్క్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడికి ఇది సెంటర్ కట్ అన్నమాట. సరేనా, ఇది సెంటర్ పాయింట్. ఇలా ఓపెన్ చేసుకుని కట్ పెట్టాలనుకుంటే కట్ పెట్టుకోవచ్చు, లేదనుకుంటే చాకుతో ఇలాగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ ఫోల్డ్ దగ్గర ఇలా పట్టుకొని మిషన్ దగ్గర పట్టుకొని ఒక 1 ఇంచ్ మార్జిన్ తీసుకుని ఈ పొడవు ఇలాగే ఈ ఫోల్డింగ్ నుంచి ఇలాగ డాట్ వేసుకుంటాం. ఇప్పుడు 1 ఇంచ్ అని ఎందుకంటున్నాం అంటే బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు మనం 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకుంటాం నడుము కొలత కన్నా. ఎందుకు అంటే ఇటు 1 ఇంచు, ఇటు 1 ఇంచు కలిపి మనకి 1 ఇంచు పోద్ది. సరేనండి, ఆ ఖర్చు ఇక్కడ మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి సరిపోయింది. మరి పొడవు ఎంత వేసుకోవాలి? మీకు చిన్న టిప్ ఏంటంటే అండి, పొడవు అనేటప్పటికి ఎంత పొడవు వేసుకోవాలి అన్న డౌటు కొత్తగా బ్లౌజులు నేర్చుకునే బిగినర్స్లోనే ఉంటుంది. కాబట్టి ఇంచీ టేప్తోని కొలిచి ఇంత ఉండాలి అని చెప్తాం. మామూలుగా అయితే కనుక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇంత పొడవే ఉండాలని ఏమీ లేదండి. తక్కువ పొడవు ఉందనుకోండి, అది మనం వేసినా వేయకపోయినా ఒకటే సపోర్ట్ ఉండదు. రెండోది ఇక్కడ నుంచి ఇలా వెంటనే ఇలా క్రాస్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లోని షేప్ వచ్చినట్టు కానీ ఇలాగ ఇక్కడ ఉగ్గు వచ్చినట్టు వస్తుంది. దాన్ని కవర్ చేయాలంటే ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర నుంచి పట్టుకుని నెమ్మదిగా పైకి వస్తేనే ఆ ఫినిషింగ్ అన్నది వస్తుంది. కాకపోతే మరి బిగినర్స్కి మనం బిగినర్స్కి ఏంటంటే ఇలా కొద్దిగా ఇబ్బంది లేకుండా ఈ కొలత ఏంటనేది చెప్పేసాము అంటే కనుక వాళ్ళు ఈజీగాని లెక్క పెట్టి ఇలా కొలుచుకుని అక్కడ మార్క్ చేసుకుని అక్కడ వరకు కుట్టొచ్చేటట్టు ఎండ్ చేసుకుంటారని ఇది చెప్తాను అనమాట. ఇది 3.5 ఇంచుల దగ్గర నుంచి 4 ఇంచుల వరకు ఉండొచ్చు. 3.5 ఉండాలి కదా అని ఇలా తీసుకొచ్చి క్రాస్గా అక్కడికక్కడ అలా తీయాల్సిన అవసరం లేదు. సన్నంగా తీసుకొచ్చి ఒక 1 ఇంచ్ వరకు కూడా ముందుకి తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసుకోవచ్చు. 4 కదా అని చెప్పేసి 4 ఎండ్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఒక 3.5 అన్నా 4 ఇంచీలన్నా ఉంటే ఆ డాట్ వేసినందుకు మనకి యూజ్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. స్టిచ్చింగ్ చేయగా అస్సలు ఈ మార్కింగ్తో సంబంధం లేకుండా మీకు ఒక 20 బ్లౌజుల వరకు స్టిచ్చింగ్ చేశారు అంటే కనుక మార్కింగ్లు పెట్టకుండా, అంటే ఫస్ట్ ఎలాగ మార్కింగ్ పెడతారు, ఎప్పుడైనా అంచనా తెలిసిందంటే ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి క్రాస్గా ఇలా తీసుకొచ్చి సన్నంగా తీసుకొస్తే ఆ మాత్రం వచ్చేస్తుంది అనమాట. అలా నెమ్మదిగా కంటిన్యూస్గా నెమ్మదిగా తగ్గించుకుంటూ వచ్చేటప్పటికి ఎక్కడ ఆగాలో మిషన్ అక్కడ ఆగుతుంది. రెండో డాట్ కూడా కొలవకుండానే ఆగుతుంది. సరేనండి, ఆ ఎక్స్పీరియన్స్ అన్నది మీకు వచ్చేస్తుంది. అప్పుడు డాట్ పొడవు చూడాల్సిన అవసరమే లేదు. కానీ 3.5 నుంచి 4.5 కూడా ఉండొచ్చు. అదే ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే మరి ఈ డాటు హెమ్మింగ్ బెల్ట్ వేసిన తర్వాత వేయాలా, హెమ్మింగ్ బెల్ట్కి ముందు వేయాలా?
ఒక విషయం అండి, ఒక్కొక్కసారి పట్టు శారీస్ కానీ బార్డర్ బాగా జరీ బార్డరు దల్సర్గా ఉంది అని అనుకున్నప్పుడు హెమ్మింగ్ బెల్ట్ వేయాల్సిన అవసరమే లేదు. చాలా బ్లౌజులు మీరు కూడా చూసుంటారు కదా, స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే లైనింగ్ని రైట్ సైడ్ వైపు ఒరిజినల్ పీస్కి, శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి రైట్ సైడ్ పెట్టి ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని కుట్టేసి లైనింగ్ని వెనక్కి తిప్పేస్తాం. మరి ఇంకప్పుడు అసలు ఆ క్వశ్చనే రాదు, హెమ్మింగ్ బెల్ట్ ముందా హెమ్మింగ్ బెల్ట్ తర్వాత అన్నది. మనం మోడల్స్ని పెట్టి డిజైన్స్ని పెట్టి ఒక్కొక్కసారి థ్రెడ్ పైపింగ్ వేస్తాం, అప్పుడు కూడా హెమ్మింగ్ బెల్ట్ రాదు. హెమ్మింగ్ బెల్ట్కి డాట్కి సంబంధం లేదు. మరి నార్మల్ బ్లౌజ్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్ బ్లౌజ్కి హెమ్మింగ్ బెల్ట్ వేసిన తర్వాత మీరు డాట్ వేసారే అనుకోండి, సపోజ్ నా దగ్గర ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ బెల్ట్ అన్నది ఇది చూడండి, నడుం దగ్గర హెమ్మింగ్ బెల్ట్ అన్నది నేను ఫస్ట్ వేసాను. దాని తర్వాత అంటే ముందు హెమ్మింగ్ బెల్ట్ వేసి ఆ తర్వాత పట్టుకుని షోల్డర్ సెంటర్లో పట్టుకుని డాట్ వేసాం. తర్వాత చేతికుట్లు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది ఈ డాట్ని ఇలా సైడ్కి ఇలా పెట్టి రన్నింగ్లోని ఇలా చేతికుట్లు అనేవి వేసుకుని వెళ్తాం. ఇదేమీ పైకి ఏమీ లేదు, అలాగే ఉంటుంది. దీనివల్ల మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కాకపోతే దీనివల్ల లాభం ఏంటి అంటే, ఒకవేళ ఎప్పుడైనా మీరు బాగానే స్టిచ్ చేశారు అయినా సరే ఒక్కొక్కసారి నడుం లూజ్ అవడం వల్ల కానీ అప్పుడప్పుడు షోల్డర్ అన్నది సెట్ కాదు, అప్పుడప్పుడు షోల్డర్ ఫాలింగ్ లైట్గా అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు 4 పద్ధతులు అనేవి ఉన్నవి మన ఛానల్లో చాలాసార్లు మనం చెప్పుకున్నాము. స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి షోల్డర్ ఫాలింగ్ వస్తే కనుక ఎలా సరి చేసుకోవాలి అన్నది చాలాసార్లు నేను వీడియో చేశానండి. అందులో ఒక భాగమే డాట్. అప్పుడు జస్ట్ ఈ డాట్ని ఈ హెమ్మింగ్ కూడా మనం ఇప్పాల్సిన అవసరం ఉండదు. ఒక్కొక్కసారి మీకు అర్థమైతే చాలు ఎక్కడ వరకు స్టిచ్ చేయాలన్నది. ఇప్పుడు ఈ కుట్టు ఉందా, మీకు కనిపిస్తుందో లేదో చూడండి, కుట్టు ఇక్కడికి ఉన్నది సరేనా. ఇప్పుడు నేను ఇలా పట్టుకుని ఇక్కడికి పెంచాలనుకుంటున్నాను, కొద్దిగా పెంచుతాం వెడల్పుని, పెంచి ఇది ఎండింగ్ అనేది చూడండి, ఇక్కడి నుంచి ఇలా లైన్ అన్నది మనం ఇలా డ్రా చేసుకుంటాం. ఒకవేళ డాట్ ఏమన్నా సమానంగా పర్లేదు పొడవు బాగానే ఉంది అనుకుంటే ఇక్కడే ఎండ్ చేసేస్తాము. లేదు ఇది డాట్ కూడా కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి మనకి షోల్డర్ ఫాలింగ్ అయింది అని అనిపిస్తే కనుక కొద్దిగా పెంచుకుంటాం లెంత్ని. ఇక్కడి నుంచి ఇలా స్టిచ్ చేస్తాం. దాని తర్వాత మనకి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఇది బ్యాక్ సైడ్నే అలా ఉండిపోద్ది సరేనండి. ఇదొకటి మనకి బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం హెమ్మింగ్ బెల్ట్ వెయ్యకముందే మనం డాట్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఏంటి, అప్పుడు ఏమవుతుందంటే హెమ్మింగ్ బెల్ట్ వేయకముందు అయితే కనుక హెమ్మింగ్ బెల్ట్ని ఈ చేతికుట్లు విప్పుకొని బెల్ట్ని తీసి దాని తర్వాత మనం డాట్ని ఇలా స్టిచ్ చేసినప్పుడు హెమ్మింగ్ బెల్ట్ అన్నది మనకి ఇక్కడ మళ్ళీ జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్నప్పుడు ఇది మనం తగ్గించేసాం కాబట్టి హెమ్మింగ్ బెల్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అప్పుడు దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. వర్క్ ఎక్కువగా ఉంటుంది, ఫినిషింగ్ తగ్గుతుంది సరేనండి. కానీ లేదండి మాకు ముందు డాట్ వేసుకున్న తర్వాత నేను హెమ్మింగ్ బెల్ట్ వేసుకుంటాను అని అనుకున్న వాళ్ళకి ఒకటి చేయాలి ఏంటంటే, హెమ్మింగ్ బెల్ట్ వేసిన తర్వాత అంటే ఈ డాట్ ఇలా వేసిన తర్వాత హెమ్మింగ్ బెల్ట్ వేసినప్పుడు హెమ్మింగ్ బెల్ట్ యొక్క అంచు అన్నది ఇక్కడ చేతికుట్లు వేసుకునేటప్పటికి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇది ఇలాగా క్రాస్ కానీ కుట్టు వేస్తాం కాబట్టి హెమ్మింగ్ బెల్ట్ అన్నది ఇలా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ క్లాత్ అన్నది తగ్గుతుంది అనమాట. ఇది తగ్గుతుంది, హెమ్మింగ్ బెల్ట్ యొక్క క్లాత్ పెరుగుతుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే కొద్దిగా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తాం. అలా చేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ తగ్గుతుంది. అలా కాకుండా హెమ్మింగ్ బెల్ట్ అన్నది ఇలా స్ట్రైట్గానే ఉండాలి అంటే కనుక కనీసం 1 ఇంచ్ వరకు ముందు ఈ అరెంజ్ది ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. స్ట్రైట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇది ఇలాగా తీసుకురావాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ వేసి వెనక్కి తిప్పేటప్పటికి ఇంతవరకు ఇలా స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి నడుం దగ్గర మనకి మంచి ఫినిషింగ్ అన్నది పట్టుకుని మంచి ఫినిషింగ్ అన్నది వస్తుంది. హెమ్మింగ్ బెల్ట్ని ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. రాంగ్ సైడ్ వైపు కూడా బ్లౌజ్ ఫినిషింగ్ అన్నది అందంగా ఉండాలి, అది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ డాట్స్ కోసం మనకి ఒక క్లారిటీ వచ్చింది కదండి. ఇప్పుడు ఈ డాట్ ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంకొక డౌట్ ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇక్కడి నుంచి ఇలా కటింగ్ చేస్తే బ్లౌజ్ ఫినిషింగ్ బ్యాక్ సైడ్ కానీ ఈ సైడ్ జాయింట్ల వైపు కానీ బాగుంటుందా, నేను ఇలా చూశాను, ఇది ఎంతవరకు కరెక్టు, ఇది డౌట్ అనమాట. ఇప్పుడు ఈ డౌట్ క్లియర్ అయింది కదా. ఇప్పుడు ఈ డౌట్ దగ్గరికి వద్దాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక చిన్నదండి, బిగినర్స్కి ఎంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో చెప్పండి. సైడ్ జాయింట్ల దగ్గర నడుం దగ్గర
అయితే బ్యాక్ పార్ట్ పొడవైపోద్ది, లేదా ఫ్రంట్ పార్ట్ పొడవైపోద్ది. సైడ్ జాయింట్లు చేసుకున్నప్పుడు 2 అంచులు పర్ఫెక్ట్గా రావు. అలా బిగినర్స్లోని ఎంతమందికి ఈ ప్రాబ్లం ఉంటుంది అన్నది నాకు కామెంట్లోని చెప్పండి, సరేనా? మామూలుగా మనం బ్లౌజ్ కటింగ్ చేస్తేనే అది సెట్ చేయలేకపోతారు కదా. అలాంటప్పుడు ఇలా కటింగ్ చేసి ఫ్రంట్ వైపు మాత్రం ఏ కటింగ్ చేయం, ఎందుకంటే షేప్ బెల్ట్ వేస్తాం కాబట్టి షేప్ బెల్ట్ అన్నది స్ట్రైట్గా ఉంటుంది, అంతే కదా. పైన ఎన్ని షేపులు తీసుకున్నా కిందకు వచ్చేటప్పటికి మనకి స్ట్రైట్గానే ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ స్ట్రైట్కి ఈ క్రాస్ అన్నది సెట్ కాదు. ఎందుకు అంటే షేప్ బెల్ట్ స్ట్రైట్గా ఎలా వస్తుంది, ఫ్రంట్ వైపు షేప్ బెల్ట్ అనేది ఇలా స్ట్రైట్గా వస్తుంది, బ్యాక్ సైడ్ది ఇలా క్రాస్గా ఉంటుంది. అప్పుడు ఇక్కడ మనం లాగి పెట్టో ఏదో ఒకటి చేసో ఇక్కడ మనం సరి చేయగలిగిన ఒక కుట్టు కుట్టగలిగిన తర్వాత వేసుకునే ఖర్చుల దగ్గరికి వచ్చేటప్పటికి బ్యాక్ పార్ట్ అన్నది లెంత్ తగ్గుతుంది, ఫ్రంట్ పార్ట్ లెంత్ అన్నది ఎక్కువ ఉంటుంది. అది ఇలా స్ట్రైట్గా ఉంటుంది, ఇలా క్రాస్గా వెళ్తుంది, అవునా కదా. దానివల్ల ఏంటంటే తర్వాత ఎప్పుడైనా సరే మీరు బ్లౌజ్ని ఒక కుట్టు విప్పుకోవాలనుకుంటే సైడ్ జాయింట్ల దగ్గర ఖచ్చితంగా తేడా అన్నది వస్తుంది. ఇంకొకటి, ఎప్పుడైతే మీకు ఇది తగ్గించారో మనం చెయ్యి ఎత్తేటప్పటికి మన హ్యాండ్ని పైకి ఎత్తేటప్పటికి నడుము దగ్గర ఎత్తి పెడుతూ ఉంటుంది. మరి ఈ కటింగ్ వల్ల ఇక్కడ నడుము భాగం సెంటర్లోని మనకి పైకి లేకుండా ఏమన్నా హెల్ప్ అవుతుందా? ఇంకో క్వశ్చన్. ఏమీ కాదండి, దీనికి సంబంధం లేదు. మరి ఇంతవరకు మనం చెప్పుకున్నాం కాబట్టి నా క్లాసెస్ ఏం చూసినా సరే ఏ డౌట్ అన్నా సరే మీకు క్లియర్ అయిపోవాలన్నమాట. దీనికి సంబంధించిన డౌట్స్ అన్నీ మీకు నేను క్లియర్ చేయడమే నా పని, సరేనా? ఇప్పుడు మరి ఇక్కడ ఎందుకు ఎత్తి పెడుతుంది అంటే మీరు ఏదో ఇది క్రాస్గా కటింగ్ చేసేయడం వల్ల, లేదంటే ఇది లోపలికి ఇలా కటింగ్ చేసేయడం వల్ల, లేదనుకుంటే ఇక్కడ తీయడం వల్ల, ఇది స్ట్రైట్గా ఉండడం వల్ల, డాట్ సరిగా వేయకపోవడం వల్ల, వీటన్నిటి వల్ల ఏమీ కాదండి. అసలు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ వల్లే కాదు. ఈ నడుము అన్నది మీకు ఎప్పుడు ఎత్తి పెడుతుంది అంటే కనుక మీరు బ్లౌజ్ పొడవుని తగ్గించేసుకుని ఫ్రంట్ వైపు పొడవు లేకపోయినా సరే మనం గట్టిగా లాగిపెట్టి బ్రెస్ట్ దగ్గర మనం లాగిపెట్టి మన షేపులోని మనం సెట్ చేసుకుని గట్టిగా లాగిపెట్టి హుక్కులు పెడితే ఫ్రంట్ వైపు ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. కానీ బ్యాక్ సైడ్ పైకి లాగేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ వైపు అన్నది మనం క్రాస్ కటింగ్ చేస్తాం, స్ట్రెచబుల్ అయ్యే గుణం అన్నది ఫ్రంట్ పార్ట్కే ఉంటుంది. కాబట్టి మనం లాగి పెట్టినా సరే అది స్ట్రెచ్ అయ్యి చక్కగా మనకి సెట్ అయిపోద్ది. పొడవు కూడా కావాలి కాబట్టి కిందకి గుంజి లాగి మనం బ్లౌజ్ వేసేసుకుంటాం. కానీ ఆ లాగి పెట్టడం వల్ల మనకి ఆ మాత్రం పొడవన్న ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాక్ పార్ట్ నుంచి వస్తుంది. అంటే షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనం ముందుకు లాగడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాక్ పార్ట్ కొద్దిగా ఫ్రంట్ వైపుకి జరుగుతుంది. అప్పుడు మనకి ఆ పొడవు సరిపోద్ది. బ్లౌజ్ అంటే వేసేసుకున్నాం కానీ వెనకాల నడుము దగ్గర ఎత్తి పెడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ బ్యాక్ పార్ట్ని మనం ఇలా లాగి పెట్టేసాం కాబట్టి ఇలా ఎప్పుడైనా లాగి పెడితే ఏమవుద్ది? పైకి వెళ్తుంది కదా. ఆ పైకి వెళ్ళడం వల్ల మనకి ఆ ప్రాబ్లం అన్నది వస్తుంది. అలాగే ఈ షోల్డర్ కుట్లు కూడా కరెక్ట్గా సెంటర్లో మనకి భుజం మీద కాకుండా ముందు భాగం వైపుకి వచ్చేస్తాయి. అలా ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందేమో చెప్పండి. ఎప్పుడైతే మీరు అలా లాగిపెట్టి బ్లౌజ్ వేసుకున్నారో అప్పుడే ఈ నడుము ఎత్తిపెట్టే ప్రాసెస్ అన్నది జరుగుతుంది. కావాలంటే ఎవరికైనా నడుము ఎత్తిపెట్టినప్పుడు ఒక్కసారి వాళ్ళు ఫ్రంట్ వైపు ఎలా బ్లౌజ్ ఉన్నది అన్నది ఒకసారి మీరు చెక్ చేయండి, సరేనా? ఎందుకంటే పొడవు తగ్గిపోద్ది. ఆ పొడవు ఎందుకు తగ్గిస్తారు అంటే కనుక బ్యాక్ సైడ్ ఫుల్ లెంత్ కావాలి, బ్లౌజ్ అంతా లెంత్ కావాలి మనకి, కానీ ఫ్రంట్ వైపు లెంత్ వద్దు. ఎందుకంటే హుక్ బెల్ట్ ఐ బెల్ట్ పొడవుగా ఉంటే అందం పోద్ది. ఏమీ ఉండదండి, మనకి మెడ ఎంత కావాలో అంతా ఉంటుంది. మిగతా పార్ట్ ఎంత అయితే మనకి పొడవు ఉందో అంతా హుక్ బెల్ట్ ఐ బెల్ట్లు వస్తాయి. అది పళ్ళులోనే ఉంటుంది. ఆ వచ్చినప్పుడు ఆ లుక్ అన్నది బ్లౌజ్కి ఉంటుంది. మనకి హుక్ బెల్ట్ ఐ బెల్ట్ ఎంతే లెంత్ కావాలి, మెడ మాత్రం పెంచకూడదు. మొత్తం ఈ ప్రాసెస్లోని ఈ షోల్డర్ దగ్గర నుంచి లెంత్ వరకు మెడ ఎంత అయితే తీస్తామో మిగతా అది బ్యాలెన్స్ అన్నది ఉంటుంది. ఆ బ్యాలెన్స్ ఉండకూడదు అని అన్నప్పుడు మనం ఏం చేస్తాము? షేప్ బెల్ట్ లెంత్ని తగ్గించేస్తాం. షేప్ ఎక్కువ తీసేసి షేప్ బెల్ట్ పొడవుని తగ్గించేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా లెంత్ తగ్గిపోద్ది. కానీ వేసుకునేటప్పటికి ఆల్రెడీ బ్రెస్ట్ ఉంటుంది, దానికి మళ్ళీ షేప్ కావాలి, ఆ షేప్ కవర్ అవ్వాలి. ఇవన్నీ అవ్వాలనుకుంటే మనం గట్టిగా లాగిపెట్టి వేస్తాం. దానివల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. పొడవు ఎంత, దానికి మెడ ఎంత తీసేసాము, ఈ డిజైన్స్కి ఎంత తీసేసాము, దాన్ని బట్టి మిగతా బ్యాలెన్స్ అనేది హుక్ బెల్ట్ ఐ బెల్ట్కి ఖచ్చితంగా ఉంటుంది. అలాంటప్పుడు బ్లౌజ్ మొత్తం పొడవునే తగ్గించుకోవాలి కాదు, పొడవు ఉండాలి, ఇది తగ్గిపోవాలి. అలాంటప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అంతేగాని ఇక్కడ ఇలా కటింగ్ చేయడం వల్ల మీకు ఈ ప్రాబ్లం అన్నది సాల్వ్ కాదు. మరి ఈ కటింగ్ కూడా మీరు చాలాసార్లు చాలా కటింగ్లో చూసే ఉంటారు. మరి ఎప్పుడు చేస్తారు? ఇది అన్నిటికీ వర్తించదండి. ముఖ్యంగా
షేప్ బెల్ట్లు ఉండే బ్లౌజులకి దేనికి కూడా ఇది వర్తించదు. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే కనుక బ్లౌజులకి అయితే కనుక ప్రిన్సెస్ కట్ అనేటప్పటికి ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు కూడా నడుం దగ్గర హెమ్మింగ్ బెల్ట్ వస్తుంది, స్ట్రైట్గా ఉంటుంది, స్ట్రైట్ కట్ ఉంటుంది. అప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఒకదాని మీద ఒకటి పెట్టి మనం ఈ షేప్ తీయడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ నడుం దగ్గర డౌన్ ఉంటే కనుక ఈ ప్రిన్సెస్ కట్లు ఇవన్నీ స్టిచ్చింగ్ చేసి అన్నీ చేసేటప్పటికి మనకి ఏమైనా ఇక్కడ ఇలా డౌన్ అనిపిస్తుంది అని అనిపించినప్పుడు చిన్న కట్టు రెండు వైపులా ఫ్రంట్ బ్యాక్ రెండు కటింగ్ చేసినప్పుడు రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి అది పైకి వెళ్ళనివ్వండి కిందకి వెళ్ళనివ్వండి కుట్లు కుట్టేటప్పటికి మనకి ఈ టాలీ అన్నది సరిపోద్ది కాబట్టి ఇది టాలీ అవుతుంది కాబట్టి ఎంత క్రాస్ తీసుకున్నా ఏం చేసుకున్నా సరే అక్కడ చెల్లుతుంది. ఇక్కడ మాత్రం ఫ్రంట్ వైపు స్ట్రైట్గా ఉండాలి, బ్యాక్ వైపు చిన్న తీస్తే ఫినిషింగ్ వస్తుంది అన్నది అబద్ధం. సరేనా? అలాగే లాంగ్ ఫ్రాక్లు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు కూడా డాట్స్ వేస్తాం, ఒక్కొక్కసారి ప్రిన్స్ కట్ చేస్తాం ఫ్రంట్ వైపు, అదంతా నార్మల్ ప్రాసెస్. ఇక్కడ బ్యాక్ వైపు ఫ్రంట్ వైపు కూడా మనం ఈ క్రాస్ తీయాలి, తీస్తే తీయొచ్చు లేదనుకుంటే లేదు. ఈ క్రాస్ ఎవరికి తీయాలి అంటే కనుక హెల్దీగా ఉన్నారు అని అనుకున్న వాళ్ళకి తీయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ సెంటర్ భాగంలోని అంటే మనకి నెక్కకి సెంటర్ భాగంలోని బ్యాక్ సైడ్ అవ్వచ్చు ఫ్రంట్ వైపు అవ్వచ్చు సెంటర్ భాగంలోనే మనకి పైకి వచ్చినట్టు వచ్చి నడుం దగ్గరేమో కిందకి వెళ్ళినట్టు వస్తుంది అనమాట. అప్పుడు మనం ఈ ప్రిల్స్ పెట్టిన ఫ్రాక్ అవ్వచ్చు లేదనుకుంటే అంబ్రెల్లా ఫ్రాక్ అవ్వచ్చు. అది ఏమవుతుందంటే మధ్య భాగంలో పైకి వెళ్ళి నడుం దగ్గర ఇలా కిందకు వచ్చినట్టుగా చిన్న లుక్ అనేది వస్తుంది అనమాట. అలా రాకుండా ఉండడం కోసం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి ఒకే కట్ చేస్తాం, చిన్నది ఇలా పైకి తీస్తాం. ఇది తీయడం వల్ల అది మనకి తగ్గుతుంది అనమాట. కిందకు వచ్చిన ఆ లుక్ అన్నది తగ్గించడం కోసం ఇది చేస్తాం. అంతే తప్ప ఈ బ్లౌజులకి నార్మల్ బ్లౌజులకి అంటే మనం స్ట్రైట్ కట్ అవ్వచ్చు, మనం క్రాస్ కటింగ్ అవ్వచ్చు, దీనికి ఇది వర్తించదు. సరేనండి, ఇప్పటివరకు అయితే మీకు క్లియర్గా ఈ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను, మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏదైనా సరే మనం ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా కుట్టినప్పుడు ఖర్చులు వేసుకున్నప్పుడు అస్సలు సెట్ కాదనమాట. సరేనండి, ఇది మీకైతే క్లియర్ అయిందని అనుకుంటున్నాను. వెనక నుంచి నా స్టూడెంట్ చూస్తుంది, తనకి కూడా ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో పెట్టండి. ఈ డౌట్స్ క్లియర్ చేయడం కోసం నేను ప్రాపర్గా మీకు అర్థమయ్యే విధంగా నేను వీడియోస్ చేస్తాను. సరేనా? మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.